మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న జై భీమ్ యాత్ర పోస్టర్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏప్రిల్ నెల మహనీయుల జన్మ మాసమని, బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కిసాన్ నగర్ నుండి కోర్ట్ సర్కిల్ వరకు జరిగే యాత్రలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నేతలు పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రావు గారు, జ్యోతిరావు ఫులే గారు, ఈ ముగ్గురు మహానుభావులు వీళ్ళు భారతదేశానికి ఆస్తిపరులు. మేము ఆస్తిగా భావిస్తాం. వీళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ మాసంలో పుట్టడం చాలా గర్వం. అందుకే ఏప్రిల్ మాసం అంటేనే భారతదేశ ప్రజలంతా కూడా పండుగ మాసంగా భావిస్తాం. అందులో భాగంగా ఏప్రిల్ 14 నాడు గత 5-6 సంవత్సరాల నుంచి భీమ్ యాత్రను మా అంబేద్కర్ యూత్ కరీంనగర్ వాళ్ళు, కిసాన్ నగర్ వాళ్ళు భీమ్ యాత్రను గత 5 సంవత్సరాల చూడంగా చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకొని భావితరానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భూమి ఉన్నంతసేపుడంగా వారి సేవలు కొనసాగే విధంగా భావితరానికి చెప్పేదానికి కూడా వీళ్ళు ఒక భీమ్ యాత్ర చేస్తారు. అదేవిధంగా ఈసారి కూడా భీమ్ యాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ భూమి ఉన్నంతసేపుడంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసే సేవలు ఫ్యూచర్ పీపుల్ అందరికీ కూడా చెప్పే విధంగా ఈ యాత్ర చేస్తారు. కాబట్టి అందులో పాల్గొందాం, సక్సెస్ఫుల్ చేద్దాం. భావితరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు చెప్పే విధంగా ఈ యొక్క యాత్ర ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి మనం గుర్తున్నాం. జై భీమ్. జరిగేటువంటి అంబేద్కర్ గారి 135 జయంతి ఉత్సవాల్ని కరీంనగర్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. అయితే అంబేద్కర్ యూత్ కరీంనగర్ వాళ్ళు భీమ్ యాత్ర సాయంకాలం పూట మరి ఈ నగరంలో ఉన్నటువంటి యువత ఈ యాత్రను చేపట్టారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా వారు చేపడుతున్నారు. వారి స్ఫూర్తి మన రాజ్యాంగం పట్ల మరి ఈరోజు ప్రపంచంలో పట్ల గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల లోపల ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. పాకిస్తాన్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి, మన చుట్టుపక్కల దేశాల్లో ఎప్పుడో ఒకసారైనా 2 సార్లైనా, కొన్ని దేశాల్లో అయితే సగం స్వాతంత్రం వచ్చిన తర్వాత సగం సంవత్సరాలు కూడా మిలిటరీ పరిపాలనలో పట్టే ఉన్నాయి. కారణం ఏంటంటే భారతదేశం ఇంత పటిష్టంగా అభివృద్ధి చెందుతున్నది కారణము ప్రజాస్వామ్యం లోపల కూడా ఎన్నికల్లో పెద్ద పార్టీలు కూడా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీని మరి ఓడగొట్టారు, అదేవిధంగా గెలిపించారు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకులు ఎప్పుడో ఒకసారి ప్రజల మన్ననలు పొందారు, అదేవిధంగా మరి ఓటమి పాలయ్యారు. కారణం ఏంటంటే ప్రజలకు ఆ స్వేచ్ఛ, స్వాతంత్రము, హక్కులు కలిగించినటువంటి వల్లనే మరి భారతదేశం మరి ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు ఎదుగుతున్నది. ప్రపంచంలో పట మరి మేము చిన్నతనంలో చదువుకున్నప్పుడు మా సాంఘిక శాస్త్రం చెప్పేటువంటి టీచరు భారతదేశం పేద దేశం అని చదువుకునేది మేము సోషల్ స్టడీస్లో. మరి ఈ తరం పిల్లలు భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మరి మారిపోయింది. రేపటి పిల్లలు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా కూడా చెప్పుకునేటువంటి రోజులు అతి సమీపంలో ఉంటాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీ పరిపాలించింది అనేది కాదు, ఏ రాజకీయ పార్టీ పరిపాలించినప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం ఉండడం వల్లే మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. దానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఆ స్ఫూర్తే మరి ఈరోజు అంబేద్కర్ యూత్కి కలిగినందుకు మాకందరికీ చాలా సంతోషం. జై భీమ్, జై తెలంగాణ.